Hello everyone, welcome to RV English. I am Pawan Kumar, Faculty of English. ఈ వీడియోలో నేను మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ హోమోఫోన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ టాపిక్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయండి. అంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో అండ్ అకాడమిక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఖచ్చితంగా ఈ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. మరి హోమోఫోన్స్ అంటే ఏంటి? వాటిని ఎగ్జాంపుల్స్ తోటి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. హోమోఫోన్స్ అంటే వర్డ్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, కానీ వాటి యొక్క స్పెల్లింగ్ కానీ మీనింగ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. హోమోఫోన్స్ అంటే వర్డ్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, కానీ వాటి స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుందండి. హోమోఫోన్స్ ఆర్ ద వర్డ్స్ దట్ సౌండ్ ద సేమ్ బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్ అండ్ స్పెల్లింగ్. ఇక్కడ హోమో అంటే గుర్తుపెట్టుకోండి, దీని రూట్ వర్డ్ అంటారు. హోమో అంటే సేమ్ అని అంటామండి. ఫోన్ అంటే మనం సౌండ్ అని అంటామండి. అంటే సౌండ్ సేమ్ ఉంటుంది వర్డ్స్ది, కానీ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీడబ్ల్యూఓ. టీడబ్ల్యూఓ అంటే ఏంటి? టూ. టీఓఓ టూ. టీఓ2. సో చూడండి, ఇక్కడ టీడబ్ల్యూ అన్న టూ అనే సౌండ్ వస్తుంది, టీఓఓ టూ అనే సౌండ్ వస్తుంది, టీఓ2 టూ అనే సౌండ్ వస్తుంది. వీటి సౌండ్ సేమ్ ఉంది, కానీ వీటి స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది, వాటి మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వీటినే మనం హోమోఫోన్స్ అని అంటాం. హోమోనిమ్స్ వేరు, అది మళ్ళీ నేను చెప్తాను, డోంట్ వరీ. సో హోమోఫోన్స్ అంటే సేమ్ సౌండ్ బట్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెంట్. టీడబ్ల్యూ2 అంటే ఏంటి? రెండు అని వస్తుంది. టీఓఓ టూ అంటే ఏంటి? చాలా అని వస్తుంది, టూ హాట్ అంటాం కదా. అండ్ టీఓ2 అంటే ఏంటి? డెస్టినేషన్ తెలియజేస్తుంది. టు హైదరాబాద్, టు హిమ్ ఇట్లా అంటాం కదా, వారికి, అతనికి, కాలేజ్కి అనే సౌండ్ వస్తుంది. సో వీటినే మనం హోమోఫోన్స్ అని అంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైట్, RIGHT. రైట్ అంటే ఏంటి? కరెక్ట్ అని వస్తుంది. స్పెల్ చూడండి, రైట్ అంటే కరెక్ట్ అని. WRITE రైట్. సో దీని ప్రొనౌన్సియేషన్ ఇవ్వండి. రైట్ అంటే అదే ప్రొనౌన్సియేషన్ వస్తుంది, ఇక్కడ రైట్ అన్నా కూడా ప్రొనౌన్సియేషన్ అదే వస్తుంది. ఈ రైట్ అంటే ఏంటి? కరెక్ట్ అని. ఈ రైట్ అంటే రాయడం అని. సో ఇలా చూడండి, వీటినే మనం హోమోఫోన్స్ అని అంటామండి. ఫేర్, FAIR ఫేర్, ప్రొనౌన్సియేషన్ ఫేర్ అని వస్తుంది. FARE ఫేర్, ప్రొనౌన్సియేషన్ సేమ్ వస్తుంది. ఇక్కడ మీనింగ్ వేరు కదా. ఫేర్ అంటే మనం తెలుసు కదా, ఫేర్ స్కిన్ అంటాం. ఫేర్ అంటే బస్ ఫేర్స్, చార్జెస్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ సన్, SUN సన్, SON సన్. చూడండి, సన్ అంటే సూర్యుడు, SON సన్ అంటే కొడుకు. సో ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, వాటి స్పెల్లింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంది. సో వీటినే మనం హోమోఫోన్స్ అని అంటామండి. సో ఈ టాపిక్ నుంచి మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. If you understood the concept, please subscribe to my channel and please don't forget to click on the like button and bell icon to get the notifications. I will upload another grammar topic in the next video. Thank you. See you.